సో ఫైనల్ గా అందరూ అనుకున్నట్టుగానే పెట్రోల్ డీజిల్ మోత అయితే మోగడం జరిగింది. అది తక్షణమే పెంచుతూ కూడా ఆయిల్ కంపెనీ ధరలు అయితే దాని డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఈ రోజు పెట్రోల్ డీజిల్ పెంచుతూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. అలాగే పెట్రోల్ లీటర్ పైన ₹3.14, అలాగే డీజిల్ పైన ₹3.11 కూడా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని తెలంగాణలో మాట్లాడి వెళ్ళిన తర్వాత కొన్ని సూచనలు చేశారు. స్పెషల్ గా ఈ వర్క్ ఫ్రం హోమ్ విషయంలో కావచ్చు, అలాగే ఆ పెట్రోల్ డీజిల్ కి సంబంధించి కూడా అంటే ఈవీ ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువ వాడాలని కొన్ని సూచనలు చేశారు. సో అప్పటి నుంచి ఏదో జరగబోతుంది అన్నట్టు అందరూ అనుకున్నట్టుగానే ఈ రోజు ఫైనల్ గా అయితే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ కూడా ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో దీనిపై మనతో మాట్లాడడానికి ఆర్థికవేత్త ఉన్నారు, పాపారావు గారు సిద్ధంగా ఉన్నారు. జూమ్ లైన్ లో వారితో మాట్లాడదాం. నమస్తే అండి పాపారావు గారు. నమస్తే అండి. సో మనం అంటే తెలంగాణలో ఏదైతే మోదీ మాట్లాడి వెళ్ళిన తర్వాత అండ్ దాని తర్వాత 2 days బ్యాక్ హర్షదీప్ సింగ్ పూరి మాట్లాడిన తర్వాత అంటే ఎక్స్పెక్టెడ్ అనమాట పెరుగుతాయి అని. సో ఫైనల్గా ఈరోజు తక్షణమే ఇలా పెరగడం కూడా మనం చూస్తున్నాం. సో ఈ సిఎన్జి ధరలు కూడా పెరిగాయి. సో ఈ పెంపు ప్రభావం సామాన్యుడిపై ఎలా ఉండొచ్చు అంటారు? ఖచ్చితంగా చాలా భారం. అంటే ఇప్పుడు ₹3.14 పెట్రోల్ మీద, ₹3.11 డీజిల్ మీద పెంచారు. అయితే ఈ పెంపుదల ఇదే ఫైనల్ అనుకోవడానికి కూడా లేదు. ముందు ఇంకా పెరిగే అవకాశాలే ఉంటాయి. కాబట్టి పెరిగే అవకాశాలు ఉండి ఇప్పుడు ఆల్రెడీ చాలా పెద్ద స్థాయిలోనే ఉన్నాయి పెట్రోల్ డీజిల్ ధరలు. దీనివల్ల మళ్ళీ ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. రవాణా ఛార్జీలు పెరుగుతాయి. రవాణా ఛార్జీలు పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా మిగతా సరుకులు అన్నిటి ధరలు పెరుగుతాయి. ప్రత్యేకంగా డీజిల్ తాలూకు సమస్య ఏంటంటే అది ఒక్కటే పెరగదు, అది పెరిగితే అన్ని పెరుగుతాయి. కాబట్టి ధరలన్నీ పెరుగుతాయి. ఆల్రెడీ నిత్యావసరాల ధరలు అనేది చాలా పెద్ద సమస్యగా గత 3-4 సంవత్సరాలుగా దేశంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఉదాహరణకి మీకు ఎల్పిజి, ఆల్రెడీ ఈ మధ్య కాలంలో ఎల్పిజి పెరగటం మొదలుపెట్టిన తర్వాత కొరత వచ్చిందనే దాని మీద ఎల్పిజి పెరిగిన ఎల్పిజి ధరల వల్ల మీకు ఎంత కాన్సిక్వెన్సెస్ వస్తున్నాయంటే చాలా చోట్ల మైగ్రెంట్ వర్కర్స్ ఎక్కడి నుంచి అయితే వలసలు వచ్చారో నగర ప్రాంతాలకి ఆ కార్మికులు తిరిగి తమ ఇళ్లకి వెళ్ళిపోతున్నారు. ఎల్పిజితో వంట చేసుకోలేము, దాంతో పాటు ఇతర ధరలు కూడా పెరిగినాయి. చేసుకోలేక వాళ్ళు తిరిగి వెళ్ళిపోవటం వల్ల చాలా మంది నిర్మాణ రంగ కార్మికులు తిరిగి వెళ్ళిపోవటం వల్ల వాళ్ళకి వాస్తవానికి ఇక్కడ నగరాల్లో కన్స్ట్రక్షన్ వర్క్ చాలా ఇబ్బందిలో ఉంది. చాలా చోట్ల నిర్మాణ కార్మికులు వెళ్ళిపోయారు. చాలా నగరాలు, చాలా పరిశ్రమలు ఇబ్బంది ఉంది. అదే కాదు, మొన్న ఈ మధ్య జరుగుతున్న నాయిడా అండ్ మానేశ్వరి ఇట్లాంటి చోట జరుగుతున్నటువంటి కార్మికుల సమ్మెలు, పారిశ్రామిక కార్మికులు చాలా పెద్ద ఎత్తున సమ్మెల్లో దిగారు. దానికి కొంత కారణం ఎల్పిజి కూడా. దాంతో పాటుగా ఇతర ధరలన్నీ పెరిగి వాళ్ళ జీవన ప్రమాణాలు తగ్గిపోవటం, వాళ్ళ కొనుగోలు శక్తి పడిపోవటం, బతకలేని స్థితి రావటం వల్లే వాళ్ళు సమ్మెల్లోకి దిగారు. అట్లాంటి నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు ఈ ధర అనేది పెరిగింది. ₹3.11 డీజిల్, ₹3.14 పెట్రోల్. అది నెమ్మదిగా ఇంకా ఇంతటితో ఆగదు. ఎందుకంటే గల్ఫ్ యుద్ధం ఇంకా పూర్తిగా ఆగినట్లు కాదు, తాత్కాలికంగా నాయకు కనపడుతుంది. ఆ హోర్ముజ్ తెరుచుకోలేదు. పైగా ఏంటంటే రేపు పొద్దున యుద్ధం ఆగి హోర్ముజ్ జలసంధి తెరుచుకున్నా గల్ఫ్ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా పెట్రోల్ ఉత్పత్తి బావులు మూతపడ్డాయి. ఎందుకంటే ఆగిపోయినాయి, వాటి ఉత్పత్తి ఆగింది ఎగుమతి లేక. మళ్ళీ అవన్నీ తిరిగి పనిలోకి రావాలంటే పూర్తి స్థాయిలో ఇంత పనిచేయాలంటే కొంతకాలం పట్టుద్ది, ఎన్ని నెలలు పట్టుద్దని చెప్పలేదు. కాబట్టి ఈ స్థితిలో మళ్ళీ ఇప్పుడల్లా పెట్రోల్ ధరలు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గే అవకాశం లేదు. కాబట్టి ఏంటి ధరలు దఫాలుగా పెరిగితే అదంతా భారం కాబోతుంది. అందుకే ఉదయ్ కొట్టక్ మొన్న ఆయన కామెంట్ చేస్తుంది, భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. అంటే పారిశ్రామిక రంగం కానీ కుటుంబాలు కానీ సిద్ధంగా ఉండాలనేది. ఇది నిజం. చాలా కఠినమైన పరిస్థితుల్లోకి మనం ఎంటర్ అవుతున్నాం. ధరల పెరుగుదల భారీగా ఉండే దశ ఇది. దాంతో పాటుగా మనం ఎల్నినో ఫినామినాను కూడా కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. ఎల్నినో అంటే ఈ సంవత్సరం వర్షాలు చాలా తక్కువ ఉంటాయి, సరిగ్గా పడవు. దానివల్ల కూడా ఆహార ఉత్పత్తి దెబ్బతిని ధరలు పెరిగే అవకాశం. అయితే దీనిలో ప్రభుత్వం ఏం చేయాలి? ప్రభుత్వం పాత్ర దగ్గరికి ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. అయితే మన ఆయిల్ కంపెనీలు చెబుతుంది ఏంటంటే ఆయిల్ కంపెనీలు ఎప్పుడు నష్టాలు వస్తున్నాయని చెప్పటల్లా. మీరు గమనించండి, ఆయిల్ కంపెనీలు లాసెస్ అనే మాట వాడవు. ఇచ్చే ప్రెస్ రిలీజుల్లో వీటిల్లో అండర్ రికవరీస్ అనే మాట వాడతాయి. అండర్ రికవరీస్ అంటే అవి రావాలనుకున్నంత, అవి వస్తుంది అనుకున్నంత రాటల్లా ఆదాయం, దాన్ని అండర్ రికవరీ అంటుంది. అంటే అది నష్టం అని అనుకోవడానికి వీల్లేదు. చాలా సందర్భాల్లో నష్టాలు లేకుండా కూడా నష్టాలుగా చూపిస్తున్నారు వీళ్ళు. అండర్ రికవరీస్ అనేది నష్టాలనే పేరు వాడకుండా వాడుతున్నటువంటి మాట. లాసెస్ అని వాడటంలో వీళ్ళు. రెండోది ఏంటంటే మీరు గమనిస్తే, సరే రూపాయి విలువ పడిపోయింది. రూపాయి విలువ గురించి గతంలో చాలా ఘనంగా చెప్పుకున్నాం. మనం రూపాయి విలువను కాపాడుతామని చెప్పి 2014 ఎలక్షన్లో చెప్పారు మోడీ గారు. ఆ తర్వాత దారుణంగా పడిపోయింది. కానీ ఇక్కడ మీరు ఇంతకంటే ఎక్కువ క్రూడ్ ఆయిల్ ధర ఉంది. 2008 జూలై నెలలో క్రూడ్ ఆయిల్ ధర $147 ఉంది బ్యారెల్. ఇప్పుడు ఎంత ఉంది?
$101-102 బ్యారెల్కి ఇవాళ. అంటే అప్పటికంటే తక్కువ ఉంది, కానీ అప్పటి ధర కంటే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధర కంటే కూడా ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధర తక్కువ ఉన్న పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్న కారణం రూపాయి విలువ పడిపోతుంది. అంటే మనం కొనడానికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది, కాబట్టి అమ్మటానికి కూడా ధర పెంచాల్సి వస్తుంది అని చెబుతున్నారు. కానీ అండర్ రికవరీస్ అనేది చెప్తున్నటువంటి ఆయిల్ కంపెనీలు ఈ సంవత్సరం ఉదాహరణ చెబుతాయి. ఆయిల్ కంపెనీలు ఎంతెంత మామూలు డివిడెండ్ అంటే తమ షేర్ హోల్డర్లకు ఇచ్చే లాభాల్లో వాటా ఎలా ఇస్తాయండి? ఆయిల్ కంపెనీలు నష్టాలు వస్తుంటే ఇన్ని నెలల నుంచి నష్టాలు యుద్ధం మొదలైన తర్వాతే ఇచ్చుకున్నాయి. నాకు తెలిసి అయితే ఆయిల్ ఇండియా కంపెనీ ఫిబ్రవరి నెలలో $7 డివిడెండ్ ఇచ్చింది, ఇంటరిమ్ డివిడెండ్ పర్ షేర్. అలాగే ఐఓసి $2 డివిడెండ్ ఇచ్చింది ఇది తర్వాత ఓఎన్జీసీ కూడా ఇచ్చింది ఫిబ్రవరిలో ఇంటరిమ్ డివిడెండ్. క్యాస్ట్రాయిల్ ఇండియా అది సుమారుగా $5.25 ఏదో డివిడెండ్ అది కూడా ఫైనల్ డివిడెండ్ ఇచ్చుకునే. డివిడెండ్లు ఎలా ఇస్తున్నాయి కంపెనీలు? బోనస్ లో కూడా ఇచ్చుకుంటాయి. నాకు తెలిసి అయితే నా పక్కగా ఇన్ఫర్మేషన్ లేదు, కానీ బోనస్ లో డివిడెండ్లు ఎలా ఇస్తారు? నష్టాలు వస్తుంటాయి ఆయిల్ కంపెనీలకి. ఐ డోంట్ థింక్ ఇదంతా నష్టాలు అనుకోవట్లా. అండర్ రికవరీస్ అనేది అనమాట వెనుకన లాసెస్ అనేది అసలు లాసెస్ కాదు, అది అండర్ రికవరీస్ అనే మాట వాడి దాన్ని బసిపూసి బారేడికాయ చేసి జనాల మీద భారాలు మోపుతున్నాయి ఆయిల్ కంపెనీలు. షేర్ హోల్డర్ల కోసం షేర్ మార్కెట్. పాపారావు గారు, అంటే ప్రతి సామాన్యుడి మీద కూడా ఈ ప్రభావం పడుతుంది, అలాగే వ్యవసాయం పైన కూడా దీని ప్రభావం, అంటే రైతుల పైన తీవ్ర నష్టం వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో వారికి మద్దతుగా, అంటే ఉత్పత్తులకు మద్దతుగా కేంద్రం నుంచి ఏమైనా ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంటుందంటారా? అంటే ఆల్రెడీ వ్యవసాయ రంగం ఇప్పుడు ఇదంతా డీజిల్ పెరిగిన ప్రతిసారి ఎలక్ట్రిక్ మోటార్లకు చాలా ఖర్చు అవుద్ది. ఎలక్ట్రిక్ మోటార్లు వాడతారు వ్యవసాయంలో నీళ్లు పంప్ చేయడానికి. దాని ఖర్చు పెరిగిన కొద్దీ వ్యవసాయదారుడు ఇన్పుట్ కాస్ట్ పెరుగుద్ది. దానికోసమే తెలంగాణలో గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండగా రైతు బంధు ఇచ్చారు. సరే ఇప్పుడు ఏదో రైతు భరోసా అన్నారు, దాన్ని మళ్ళీ అటు ఇటు మార్చి జరగకుండా జరుగుతుంది, అమలు సరిగ్గా జరగటంలా. రైతు బంధు ఎందుకు? ఇన్పుట్ ఉత్పాదకాల ఖర్చు కోసమే. విద్యుత్ అయితే ఉచిత విద్యుత్ పెట్టారు తెలంగాణలో. సరే డీజిల్ వాడాల్సి వచ్చినా కానీ ఇన్పుట్ సబ్సిడీ ఉండేది. సో ఇట్లాంటి అందుకని ఏంటంటే ఈ రోజు ప్రభుత్వం ఇప్పుడు పిఎం కిసాన్ ఉంది. పిఎం కిసాన్ కింద 6,000 ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి. 6,000 కొంచెం పెంచితే మంచిది. అది ఇప్పుడు ఏంటంటే ఈ డీజిల్ ధరలు పెరిగినప్పుడు రైతాంగం వ్యవసాయంలో చేసే వ్యవసాయం చేయటం ఖరీదైందిగా మారుతున్నప్పుడు పిఎం కిసాన్ లాంటి గత 2 ఎలక్షన్ల నుంచి ఎక్స్పెక్టేషన్ ఉంది, 10,000 చేస్తారు అని చెప్పి రైతులు ఆశించారు, కానీ మారలా అది. అలాంటి కొంచెం పెంచినట్లయితే మంచిది. రెండోది ఇన్పుట్ దీని కింద. అలాగే వ్యవసాయ ఉత్పత్తులు గ్రామాల నుంచి నగరాలకు రావడానికి అయ్యే ఖర్చు కూడా పెరుగుతుంది, ఎందుకంటే రవాణా ఖర్చు పెరుగుతుంది కదా, దానివల్ల నగర ప్రాంతాల్లో ఖర్చు ఎక్కువ అవుతుంది. సో ఇట్లా అలాగే వాళ్ళు వాడే హార్వెస్టర్లు, ట్రాక్టర్లు, వీటికన్నిటికీ అయ్యే ఖర్చు, డీజిల్ వాడతారు కదా, ఆ ఖర్చు కూడా పెరుగుద్ది మరి ఆటోమేటిక్ గా. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి డీజిల్ లాంటి. ఒక్క డీజిల్ పెరిగితే చాలా సమస్యలు ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి పాపారావు గారు ఫర్ యువర్ అనాలిసిస్. ఇక్కడ చూసిన ట్రాఫిక్ జామ్ ఉంది, పెట్రోల్ దొరకడం కష్టమే ఉంది, డీజిల్ రేట్ కూడా బాగానే పెరుగుతుంది. $3 $4 పెంచుతారు తగ్గిస్తారు. మళ్ళీ పోసుకుందామంటే కూడా వీలైతే లేదు, ఇబ్బంది ఉంది చాలా. పెరిగింది డీజిల్ రేట్ కూడా $3 పెంచారు, చాలా ఇబ్బంది అవుతుంది. డీజిల్ రేట్ పెరగడం వల్ల మా కస్టమర్ వాళ్ళు కూడా ఎక్స్ట్రా అమౌంట్ అనేది ఇవ్వట్లేదు. ఇదే రేటు గత 5 సంవత్సరాల నుంచి ఇదే కంటిన్యూ అవుతుంది. వేరే టిఫిన్స్ అన్న వాళ్ళు కూడా అమౌంట్ ఎక్కువ పెంచారు, దానివల్ల మాకు ఇబ్బంది అవుతుంది. వేరే రంగాల మీద పెంచుతున్నారు, కానీ మా వెహికల్స్ మీద కస్టమర్ వాళ్ళు అడిగితే మాకు చాలా హీనంగా దారుణంగా చూస్తున్నారు. ఒక $5 ఎక్స్ట్రా అడిగినా ఎందుకు ఇవ్వాలి అని ఊబర్లో కంప్లైంట్ చేయడం జరుగుతుంది. చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. पेट्रोल की बहुत ही मुसीबत हो गई पेट्रोल की. अब 4 दिन 5 दिन तक खुला रहता, फिर ऐसा अचानक बंद हो जाता, कहीं मिलता नहीं. अब हम ना कैब चलाने वाले, अब हमारे को बेहद ज़रूरी है डेली पेट्रोल होना. अब हमारे पास CNG है नहीं, पेट्रोल की गाड़ी है. वही परेशानी होती रहती है. सुने आप, देखो क्या करते हैं, अब रेट देख के चलना है, ज़िंदगी गुजारना है तो सब करना पड़ता. పెట్రోల్ రేట్లు బాగా పెరిగినాయి, మొన్నటిదాకా గ్యాస్ రేట్లు పెరిగినాయి. ఈ సామాన్యుని పరిస్థితి ఏంది? గవర్నమెంట్ మొత్తం సామాన్యుని భారం మొత్తం పడుతుంది. తగ్గించాలి రోజు. ఇప్పుడు ఉన్న రేట్లే చాలా ఎక్కువ తగ్గించేపోయి ఇప్పుడు డబుల్ రేట్లు చేస్తున్నారు. బ్లాక్ మార్కెట్ బాగా అవుతుంది. ఏదున్నా ప్రభుత్వం దీని మీద చర్య తీసుకొని ప్రజలకు జర అండగా ఉండి కొంచెం రేట్లు తగ్గించే ప్రయత్నం చేయాలి. తగ్గించకుండా ప్రాబ్లం, కానీ ఉన్న రేట్లు పెంచకుండా కొంచెం అడ్జస్ట్ చేస్తే బాగుంటుందని అందరికి ప్రజల తరఫున చెప్పడం తెలియజేస్తున్నాను.